ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ గౌడ్ విషయానికే వద్దాం. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి విషయానికి వచ్చినప్పుడు రాజేంద్ర నగర్లో నార్సింగులో నాలాని కబ్జా చేసి మరి నాలాని డైవర్ట్ చేసి మరి నాలా పైన మాల్ కట్టిండు. సో ఇటువంటివన్నీ కూడా అక్రమ కట్టడాలు ఎవరి కిందికి వస్తుంది? నాలాలు కబ్జా చేసినా, ఎవరు ఏం చేసినా, గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు చేసినా, ఓకే, చెరువులు కబ్జా చేసినా ఇవన్నీ కూడా హైడ్రా కిందికి వస్తాయి. సో నాలా అంత పెద్ద నాలా డైవర్షన్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఇవన్నీ పార్టీ మారితే ఏమవుతుంది? ఈయన ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్లో పాగాలు వేసుకొని ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా పాగా వేసుకొని ఉన్నారో, సో వాళ్ళందరూ మరి వాళ్ళ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ ప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నార్సింగ్ ఏరియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ లోకల్ లీడర్స్కి ఎవరికి కూడా నచ్చలే. అరే ఇతన్నేంది మనం తీసుకునేది అని అసంతృప్తిగా ఉండే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అందరు కలిసే దందాలు చేసుకుంటున్నారు. అందరు ఒకటైపోయినారు పైసల దగ్గర, అందరు కలిసే దందాలు చేసుకుంటున్నారు, అందరు కలిసే ఇతన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నీ కలిసే అందరికీ తెలిసే ఇది జరుగుతూ ఉందని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.